ఏం పేరు చిన్నమ్మ నీ పేరు? చెప్పు చిన్నమ్మా. ఉండు చెప్పు. ఏను పెళ్లి చూపులా ఏమని అన్నికి చెప్పు చిన్నమ్మ. ఏం పేరు చెప్పు చెప్పు చెప్పు. ఏం పేరు నీ పేరు? ఈరమ్మనా. యా ఊరు నీది? గంగనాపల్లినా. పనికి వచ్చావా? దేంతో కలుపు తెచ్చావు? మిరపలోనా. ఎన్నాళ్ళు అయింది ఇవి నాటి? 10 రోజులు అవుతుందా? ఎంత కూలి మీకు? 200. అవునా. ఎన్నికి వచ్చావు ఎన్నికి పోతావు? 3 గిట్టుకుంటా కూలి నీకు 200? వచ్చిన కాడికి వచ్చిన సర్దుకోవాలనా? నెలంతా పనికి పోతే ఎంత వచ్చేది? నెలంతా పనికి పోతే రోజు 200 అయితే 6000. అయ్యి ఏం చేస్తాడు? మా మొగ్గులు అయితే రోజు 100 రూపాయలు బీడీలు తెచ్చే 8 కట్టలు బీడీలు చేస్తున్నాడు. కట్ట ఎంత? కట్ట 12 రూపాయలు. ఎన్ని కట్టలు రోజుకి? రోజుకు 8 కట్టలు తెచ్చే ఈ పొద్దు సాయంత్రం తెచ్చే రేపు సాయంత్రానికి అయిపోతున్నాయి. నీ కూలి ఎంత దానికే పోతుంది? కూలి పైన బీడీలకు కేజీ చక్కెర తెచ్చే 3 రోజులకే అయిపోతుంది. ఎంత చక్కెర కేజీ? కేజీ 50 రూపాయలు. 50? 3 రోజులకే? 3 రోజులకే. షుగర్ రాదు అటు ఎక్కువ తాగుతాయి చక్కెర. ఎందుకు వచ్చే మొడవాయి అంటున్నాడు. మరి ఎటు సరిపోతుంది మీకు? 6000 సగం బీడీలకు చక్కెరకి పోతే తిన్నికి ఉన్నదాంతో చదువుకొని తింటాను. మరలక్క రాదు మీకు? అదే డబ్బులు కటింగ్ డబ్బులు మేరలెక్క సంవత్సరానికి వచ్చేది. సంవత్సరానికే? ఎన్ని ఇల్లు చేస్తున్నారు ఊర్లో ఇప్పుడు? 12, 13 ఉన్నాయి. అంతేనా? ఎంత సంవత్సరానికి? సంవత్సరానికి 2000. 13 ఇల్లు 24,000 అట్ట 26,000 వచ్చేది. అందరూ ఒకసారి అడిగారు. ఓ ఇచ్చినా అందరు 26,000 నా సంవత్సరం పని తెచ్చే. అది ఏం గిట్టుకుంటుంది మళ్ళీ? భూమి ఉందా మీకు? ఎంత? ఇప్పుడు 2 ఎకరాలు ఉంది. ఆ 2 ఎకరాలు అందరు వేసుకునేప్పుడు వేసుకోడు మా మొగుడు. అందరు వేసుకొని అందరు పండుతుంటాయి చూడి అప్పుడు వేస్తాడు. మా ఏం గాయవు, విత్తనాలు గాయవు, ఏం గాయవు. చెప్పచ్చు విత్తనాలా? ఏంది అందరు మిరకాయలు వండి ఇచ్చే, నువ్వు ఏంది విత్తనాలు అంటున్నావు? ఏం చేయాలి? కంది వేసుకుంటాం. కంది వేసుకుంటే అందరూ వేసుకున్నాక 3 నెలలకు వేసుకుంటాం. 3 నెలలకు వేసుకుంటే 3 నెలలకు ఇంకా ఇది సుమారుగా అవుతుంది కదా కంది. మాకు ఇంకా ఏం మండవు జీవాలకి ఇచ్చేది. ఆ జీవాలన్న జీవం ఇచ్చారా? ఒకటి ఇచ్చారు. లేకపోతే లేదా? చెప్పొచ్చు కదా మళ్ళీ మీ ఆయనకు నువ్వు. నేను చెప్తే తిడతాడమ్మా. ఎటంటే అట్లా తిడతాడా? ఏం చేయాలి? యా ఊరు చిన్నమ్మ మీ పుట్టిల్లు? నంద్యాలమ్మా. నంద్యాల టౌన్ లో పెరిగి పల్లెకి వచ్చి కష్టపడుతున్నావా? చేస్తున్నప్పుడేమో బాగా ఇంట్లో పెట్టి సాగుతామన్నారు. మళ్ళీ మెల్ల ఎడుదోలకొచ్చి ఇడ వాడేసినారా? అప్పుడు సుఖంగా పెరిగింటావు కదా. బాగానే ఇప్పుడు దున్నకోతున్నావా? ఇప్పుడు ఏం చేయాలి? ఎండకు మాడి నల్ల బొగ్గు మాదిరి అయితే ఎట్టుండంటే అట్టుండా. క్రీమ్ కొనిలే మా అయ్యా? క్రీములు ఏందైనా ఏం కొనిలేము. ఏమంటా కొనిపించుకోవచ్చు కదా. అయ్యే బిడిలు తాగుతున్నాడు కదా. నువ్వు ఒక క్రీమ్ తెచ్చుకో, యాదో ఒకటి ఫెయిర్ అండ్ లవ్లీనో పాండ్స్. ఇంట్లో కావద్దమ్మా. నేను అವೆಲ್ಲ వాడితే తిన్నీక కావద్దు. తిన్నీకా బాగుండవులే. ఏమి సీర చూడు, కొత్త సీర పింక్ కలర్ది కట్టినావు. కొత్తగా ఉన్నట్టుంది అది. ఎవరు తీపించాడు చిన్నమ్మా సీర? మా అమ్మమ్మ. మీ అమ్మ ఏం బట్టలు పెట్టిందా? ఎన్నేళ్ళు అవుతుంది పెట్టి? 3 ఏళ్ళు అవుతుంది. అట్ట పెట్టాలన్నా 3 ఏళ్ళకి ఒకసారి? పెట్టకపోతే ఏమవుతుంది? పెట్టకపోతే ఇంకా 9 నెలల్లో కానీ. 9 నెలల ఏళ్ళ? 9 ఏళ్ళ అట్లా పోసుకొచ్చుకోవాలంట. అది కాదు చిన్నమ్మా. ఇప్పుడు 2 ఏళ్ళు 4 ఏళ్ళు 6 ఏళ్ళు అట్ట పెట్టుకోండి. ఎందుకు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అట్ట పెట్టారు బేసి సంఖ్యలు? నీకు తెలుసా ఏమన్నా? ఏం తెలుసు? 2 ఏళ్ళకి పెట్టచ్చు కదా, 4 ఏళ్ళకట. అసలే కట్టుకుంటే 3 ఏళ్ళలోనా సంవత్సరానికి లోపల 2 మాటలు కట్టుకోవచ్చు. నీ లిక్కి బాగా పదునుందా? ముద్దేంది మరి. మొద్దుంటే కలుపుది నీకు ఎట్టొచ్చా? ఏం చేయాలి? బీడీలోకి వస్తుందా, కలుపుద్ది వస్తుందా, యాదానికి వస్తుంది? ఇంట్లోకి చెప్పు. యాదానికి వస్తుంది. ఇంకా మొద్దు లిక్కుతో పోరాడుతాను నేను. అవునా? ఏమన్నారు ఇంట్లో అట్ట మొద్దు లిక్కుతొచ్చే?
అంటారు ఏమంటారు ఏమంటారా మున్న వెనికిల పడదు పోతా వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు పోతావా బాగా దొక్కుతావా దొంగ చేతనైనా గాడి నీకు ఇష్టమైన పని అది పండుగోసేదా కలుపు తీసేదా నాట్లేసేదా తెల్లమిరకాయలు ఏరేదా నాకు నాట్లేసేది అట్లాడి రావు మా తుంట్లు లేవు రావు తుంట్లు లేవు మరి అందరు పని పోతే నువ్వు ఒక్కదాని ఇంటికంటావా నాట్లేసేటప్పుడు ఉంటానమ్మా ఆ? ఉంటా ఇంకేం పనులు వచ్చు నీకు కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయంట ఎన్ని 2 ఉన్నాయంట ఎట్టొచ్చాయి ఎక్కడికి వచ్చినాయో దాని దేశాలయ్యా ఆ. నాకు వంగనీకలే లేని మళ్ళీ ఇప్పుడు వంకున్నావు కదా ఇప్పుడు అట్లా రోజే పొక్కుతా ఇంకో అట్టే గులబడిపోతా కులబడిపోతావా ఇంటికి ఎన్ని పోతావో 3కా ఇంటికి మెల్ల నడుచుకుంటా నిలబడి ఏమో నడుస్తా ఇంకోటి పని చేయాలంటే సీరియస్ నిలబడి నడుచావు అందరూ పడుకొని నడుచారా నడుస్తారు మరి నువ్వు నిలబడుకొని నడుచు అంటున్నావు ఎంతమంది పిల్లలు నీకు ఏం చేస్తాను వాడు నీలమా ఎంత వచ్చాదో ఆడాడు ఇప్పుడు వాడు పంపించంటాడా నెల నెల ఏమి వాడికేనా మాకేమో బీడీలకు చక్కెరకు అగ్గిపెట్టకు అయిపోయాయి అవన్నీ పిల్లలు ఏం చేస్తారు అందుకే వాళ్ళు లెక్క నువ్వు నిలుచుకునేనా నీ లెక్క నువ్వు అని చెప్పిన నీ పెళ్ళికి వచ్చాదని చెప్పినావా చెప్పింటే వాళ్ళు లెక్క వాడు నిలుచుకునే ఎన్నేళ్ళు నీ కొడుకు ఇప్పుడు 23 23 ఎప్పుడు పెళ్ళి చేయాలని ఇంకా చేయాలి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నాక అవునా నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చాము అయితే నీకు నంద్యాల బాగుంటుందా ఈ పల్లెటూరులో బాగుంటుందా ఆడైనా బాగానే ఉంటుంది నీకు ఆడిష్టం అది చెప్పు చెప్పు చిన్నమ్మా పని చేసేది బాగుందా బాగుంది బాగుందా ఇప్పుడు నీకు 200 సరిపోతుందా సరిపోదా కూలి పిన్నికి సరిపోతుందని చెప్తాను సంవత్సరం పన్న 200 ఇచ్చారా రైతులు పెంచుతారా పెంచుతారు అప్పుడప్పుడు కసాలు కసాలంటే కసాలంటే ఎక్కువ కలుపులు పడి పెంచుతారు పెంచుతారు అప్పుడు టైమింగ్ ఏమన్నా పెరుగుతుందా అప్పుడు టైం ఏం లేదు ఇప్పుడే 8కి వచ్చి 3కి పోతుంటావు అప్పుడు కూడా ఒకటే టైం ఈ చెట్లు ఎప్పుడు పెద్ద అవుతాయి ఇంకా 1 నెల అంటే పెద్ద అవుతాయి ఎప్పుడు కాయలు కాస్తాయో ఇంకా 1.5 నెలలు అంటే కాయలు పడతాయి పిందెలు కాయలు పండు ఎప్పుడు వస్తుంది పండు ఒక 3 నెలల కల్లా మోగుతుంటారు మవుతుంటుందా